వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ. గురువారం మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖాడే హేమంత్ సహదేవరావుతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనుల ప్రతిపాదనలను మ్యాప్ ద్వారా పరిశీలించి సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేనన్, ఐటీడీఏ పిఓ లెనిన్ వత్సల్ టొప్పో, డిఎఫ్ఓ వికాస్ మీనా, ఏటూరు నాగారం, ఏఎస్పీ మనన్ భట్, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానవతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం సార్ 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 ఫోటో అయిపోయి జోడించి నమస్కారాలతో స్వాగతం తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు, వచ్చే ప్రతి ఒక్క టూరిస్టు ఖచ్చితంగా ఒక మొక్కతో మా ములుగులోకి అడుగు పెట్టండి. ఒక మొక్కతో మా దేవుళ్ళను దర్శించుకోండి. ఒక మొక్కతో మీరు మీ కోరికలను కోరుకోండి. తప్పకుండా మా ములుగు ప్రాంత దైవాలు, అక్కడ రామప్పలో శివుడు ఉన్నాడు, మేడారంలో సమ్మక్క, అట్లా చేయడం మూలంగా మన మొక్కును కూడా తీర్చుకున్న వాళ్ళైతారని తెలియజేస్తూ అధికారులందరూ కూడా మరి ఎప్పటికప్పుడు ఈ శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇక్కడ కూడా ఒక కమిటీ, మండల స్థాయి అధికారులతో ఒక కమిటీ వేయండి సార్. వేస్తే లక్ష్మీ నరసింహస్వామి మరి ఆకారం. సో ఈ విశిష్టతను మనం కాపాడుకోవాలి. సమ్మక్క సారలమ్మ దగ్గరికి మరి వనదేవతలను ఎట్లా వస్తారు? వనంలో కొలువైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి, కొండల్లో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి, గుట్టల నుంచి వచ్చే మరి చింతామణి నీళ్లు, ఇవన్నిటి యొక్క విశిష్టతను కూడా మనము తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు కూడా ఏదో జాతరప్పుడు లేదా అధికారులు వచ్చినప్పుడు, అంటే పై ఆఫీసర్స్ వచ్చినప్పుడు, మేము వచ్చినప్పుడే అని కాకుండా ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఫోకస్ పెట్టింది ప్రతిదీ కూడా ఒక కళాత్మకంగా, ఆధ్యాత్మికంగా మన పురాణం నుంచి ఉండేటువంటి దేవుని యొక్క ఆనవాళ్లను చెక్కే విధంగా ప్రతి గోడ మీద, ప్రతి రాతి మీద ఉండే విధంగా ఆ వర్క్ అట్లా జరగాలని నేను ఈఓ గారిని పర్టికులర్గా తెలియజేస్తా ఉన్నాను. మా ఎఫ్డిఓ గారు కూడా శానిటేషన్ సిబ్బంది ఇక్కడ ఏముంది, ఎట్లుంది, వాళ్ళు ఏం చేస్తుండ్రు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోండి. ఇక్కడికి వచ్చిర్రంటే ప్రతి ఒక్క భక్తులు ఒక 5-10 నిమిషాలు ఒక ఆధ్యాత్మికంలో పోయి ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకునే పరిస్థితి వచ్చేటట్టుగా ఉండాలి. ఎలాంటి స్మెల్ రావద్దు, ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండద్దు. అది పర్టికులర్గా డిపిఓ గారు, అదేవిధంగా ఈఓ గారు, ఇంకా మన ఎప్పుడంటే జనరల్గా మనకేం ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు కాబట్టి పోలీస్ అధికారులు కూడా ఈ రూట్లో ఎవరు ఆకతాయి వెధవలు వాళ్ళు నీళ్ళు వచ్చి ఇక్కడ వేరే వేరే యాక్టివిటీస్ ఏమన్నా జరిగితే కఠినంగా చర్యలు తీసుకునే రకంగా కూడా ఫోకస్ పెట్టాలి. ఈ మొత్తం కొండ ప్రాంతాన్ని భక్తి ప్రాంతంగా మనం ఎంతో ఆధ్యాత్మిక ప్రాంతంగా భావించి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ రోజు నుంచి మరి అది మీరు ఈ నెక్స్ట్ పని ఫాస్ట్గా మూవ్ చేసుకుంటే ఇప్పుడంతా ఏమంటారు రాష్ట్ర దేవాలయం, ఈ ప్రాంగణం కూడా చాలా గొప్పగా ఉన్నది. ప్రజలు భక్తితో అదేవిధంగా మరి భావంతో వస్తారు అని అనడానికి ఇక్కడ పరిసరాలను చూసి చాలా సంతోషపడతారు. అడవులను, వాగులను, వంకలను చూసి. ఈ వాగుకు వంకకు దగ్గరగా మరి లక్ష్మీ నరసింహస్వామి కొలువు తీరి ఉన్నాడు కాబట్టి మా డిఎఫ్ఓ గారికి, మా ప్రజలకు అందరికి ఒకటే చెప్తున్నాం, ఈ చెట్టు గుట్ట ఒక్కటి కూడా ఈ గుట్ట నుంచి తీయవద్దు. ఇట్లనే అద్భుతంగా కాపాడుకోవాలి. సేమ్ టైంలో అభివృద్ధిని కూడా మనం చేసుకోవాలి, ఏ చెట్టుకు ఏ పుట్టకు నష్టం జరగకుండా. అందుకోసమని ఈ 3 కోట్ల వరకు కూడా ప్రణాళిక రూపొందించుకొని ఫర్దర్గా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మరి ఈఓ గారు ఆర్కిటెక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని బట్టి ముందుకెళ్దామని తెలియజేస్తున్నాను. ఇంకా కొన్ని చేస్తే ఈ ప్రజాప్రతినిధులు కోరుతా ఉన్నాం, ఒక మొక్క పెట్టండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, అక్కడ సమ్మక్క సారలమ్మ, అక్కడ రామప్ప,
అదేవిధంగా ఇటు బొగతా వాటర్ ఫాల్స్, ఈ అడవిలో ఎక్కడికి వెళ్ళినా ఒక మొక్క మీరు పెట్టండి తీసుకొచ్చి. అది జామ మొక్క అయినా, మన మామిడి మొక్క అయినా, ఏ పండైనా, ఏ కాయైనా పెట్టడం మూలంగా ఇక్కడ హనుమంతులు చాలా ఎక్కువ ఉంటారు. వాటికి ఆహారం ఉంటుంది, ఈ పచ్చదనాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ అడవులలో ఉండే దేవుళ్ళ కోరిక కూడా పచ్చదనం ఉండాలి, అడవులు స్వచ్ఛంగా ఉండాలి, ఆ స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు. మరి చింతామణి నీరు కూడా ఇక్కడ ఇంకా ఎండలో కూడా, ఎర్రటి ఎండలో కూడా ప్రవహిస్తూ ఉంటే మన మార్పులు చేర్పులు ఉన్న సంబంధిత అధికారులకు, మా ఈఓ గారికి, నాకు, కలెక్టర్ గారికి మాకు తెలియజేస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్దాం. భక్తులందరూ కూడా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో గోదావరి ఉండడం, తర్వాత ఇంత పురాతనమైనటువంటి దేవస్థానం కూడా ఉండడం ఈ ప్రాంతానికి ఎంతో ఉపయోగపడుతుంది. రోడ్డు కూడా మనము డబల్ రోడ్ చేసుకున్నాం ఈసారి. రాబోయే కాలంలో నిరంతరం భక్తులు వచ్చే విధంగా ఈ డెవలప్మెంట్, ఇక్కడ ఉన్నటువంటి మా మీడియా సోదరులు కూడా కొంచెము చింతామణి వాటర్ గురించి, పైన ఉండే కొండల గురించి విశిష్టత మన ములుగు వరకే కాకుండా రాష్ట్రానికి, దేశానికి తెలిసే విధంగా ఎక్స్పోజ్ చేస్తే ఇక్కడ ఇంత కొండల మీదకి రావడానికి కూడా ఇష్టపడతారు. కాబట్టి దీన్ని కూడా చేస్తాం. తర్వాత దాదాపుగా 50 కోట్లతోటి రోడ్ల డెవలప్మెంట్ కోసం కూడా ప్రోగ్రాంలో, హ్యామ్ ప్రోగ్రాంలో శాంక్షన్ అవ్వడం జరిగింది. అవన్నీ కూడా కొంత ఇవి వర్షాలు, ఈ పనులలో ఉన్నాయి కాబట్టి ఈ రోడ్లు, తర్వాత ఈ గుడి, ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఇది ఎగ్జిస్టింగ్ అందరికి చూపిద్దాము మళ్ళీ ఒకసారి. ఇది మన ఎగ్జిస్టింగ్ డిజైన్ కార్ప్ అండి, డిజైన్ కార్ప్. ఇది మన ఎగ్జిస్టింగ్, ఇది మనం ప్రపోజ్ చేస్తున్న ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఈ భాగం ఏదైతే ఉందో అది